హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన వైజాగ్లో రీసెంట్గా స్టార్ట్ చేసిన స్నో స్టేషన్ విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్నో స్టేషన్కి వెళ్ళటానికి ముందుగా ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. అక్కడైతే ఎన్ని కోట్స్ ఉన్నాయో, స్నోలోకి వెళ్ళటానికి కంపల్సరీ వేసుకోవాలని వాళ్ళు చెప్పారు. మేము ఇక్కడికి 3:15కి వచ్చాము. ఆల్రెడీ 3కే స్నో స్లాట్ స్టార్ట్ అయిపోయిందని వాళ్ళు చెప్పారు. ఇంక చూడండి, స్పీడ్గా మా లగేజ్ని లాకర్లో పెట్టేసి త్వరగా కోట్స్, షూస్, గ్లౌజెస్ అన్నీ త్వరగా వేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. లోపల చూడగానే వావ్, ఎంత బాగుందో అనిపించింది. అంతా స్నోనే, నిజంగా మంచు కొండలోకి వచ్చినట్టే అనిపించింది. అసలు ఈ స్నోనా కాదా అని మా అందరికీ డౌట్ కూడా వచ్చింది. ఇంకా నాకైతే కోడ్స్ ఉన్నా కూడా చాలా ఆగలేదు. తమ్ముడు గురించి తెలిసిందే కదా, వాడికి ఏ చలి లేదు. అప్పుడే స్నోతో ఆటలు స్టార్ట్ చేసేసాడు. కాసేపటికి నేను కూడా ఆడుకోవటం స్టార్ట్ చేశాను. అమ్మమ్మతో కలిసి స్నోలో భలే ఆటలాడుకున్నా. ఈ పోలార్ బేర్స్ అయితే చూడటానికి చాలా సరదాగా అనిపించింది. ఇక్కడైతే ఇగ్లూ కూడా ఉంది. ఇగ్లూ ఎలా ఉంటుందని లోపలికి వెళ్ళి కూడా చూశాను. లోపలంతా చీకటిగా ఉంది. ఈ స్నోలో ఆడుకోవటం నాకైతే భలే సరదాగా అనిపించింది. కాసేపు కూర్చుందామంటే ఎటు చూసినా ఐసే కనిపిస్తుంది. అమ్ముడు నేను ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూసే ఈ స్నో స్లైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాతో పాటు అమ్మ కూడా స్నో స్లైడ్ చేసింది. స్నో స్లైడ్ అయితే ఎంత బాగుందో. తమ్ముడైతే మళ్ళీ వెళ్ళాడు. ఈ టెలిఫోన్ బూత్ అయితే నేను ఫస్ట్ టైం చూశాను. హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ డీజే కోసం లైట్స్ అన్ని ఆఫ్ చేశారు. తమ్ముడు నేనైతే కాసేపు ఈ ఫుట్బాల్ గేమ్ ఆడుకున్నాము. లైవ్ స్నో స్టేషన్ మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. బయటకు వచ్చేసరికి తమ్ముడు బొగ్గులు అయితే ఎర్రగా అయిపోయాయి. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే స్నో స్టేషన్కి వచ్చేయండి. అక్కడ నుండి మేము జలకన్య ఎక్స్పో 25కి వెళ్ళాము. ఈ ఎద్దుల బండి సెట్టింగ్ అయితే భలేగుంది. బయట అయితే నేను ఎప్పుడూ చూడలేదు. జలకన్యం చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళగానే మమ్మల్ని చూసి హాయ్ కూడా చెప్పింది. హైఫై కూడా ఇచ్చింది మాకు. వాటర్లో అయితే భలే రౌండ్స్ చేస్తుంది. ఇలా వాటర్
వాటర్లో జలకన్యని చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో. నేనైతే అలా చూస్తూనే ఉండిపోయా, ఎంత బాగా చేస్తుందో. ఇంకో జలకన్య రావట్లేదని తిని అలా పిలుస్తుందో చూడండి. అలాగైతే తనను కూడా తీసుకొచ్చింది. ఇలా ఇద్దరు జలకన్యలు కలిసి చాలా విన్యాసాలు చేశారు. అలా రోజంతా మేము సరదాగా గడిపాము. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.